ఇప్పుడైతే నందిని హోటల్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం శ్రీశైలంలో ఉన్నాం. శ్రీశైలం బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నా. లాస్ట్ వ్లాగ్ మనం హైదరాబాద్ టు శ్రీశైలం వచ్చాము. రాజధాని బస్సులో అయితే సెమీ స్లీపర్. ఆ వ్లాగ్ చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి, ఫుల్ డీటెయిల్డ్గా ఉంటుంది. అండ్ మనం ఇప్పుడైతే శ్రీశైలం దర్శనానికి వెళ్దాం. అండ్ సైట్ సీయింగ్, బడ్జెట్, దగ్గరలో రోప్వే ఉంది, మొత్తం డీటెయిల్డ్ వ్లాగ్ అనమాట. ఇది ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ వీడియో చూసే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మనకి బస్ స్టాండ్ నుంచి శ్రీశైలం టెంపుల్, మల్లికార్జున స్వామి టెంపుల్ అయితే మనకి 1 కిలోమీటర్ ఉంటుంది. బై వాక్ వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం ఏమి ఉండదు. లేదంటే ఇక్కడ ఆటోస్ కూడా ఉన్నాయి, నడలేని వాళ్ళకి నో ప్రాబ్లం అదనమాట. మనం బేసిక్గా ఇక్కడైతే జీప్స్ వస్తాయి, ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు, ఫ్రీగానే ఉంటుందంట. అండ్ మీరు టిఫిన్స్ ఫుడ్ కోసం ఏమి ఉండదు, మీకు టెంపుల్కి దగ్గరలో లైన్ మీద ఉంటాయి షాప్స్ అన్నీ ఉంటాయి. అండ్ మీకు స్టే ఆప్షన్స్ గురించి కూడా చెప్తాను. ఇప్పట్లో అన్ని టెంపుల్స్ దగ్గరలో ప్యూరిఫైడ్ వాటర్ సెంటర్స్ అయితే ఉంటున్నాయి, నో ప్రాబ్లం. జలప్రసాదం. మన శ్రీశైలం అయితే ఆంధ్రప్రదేశ్లో ఉంది. అండ్ శ్రీశైలం డ్యామ్ అండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సెంటర్లో ఉంటుంది అనమాట. అండ్ మనం శ్రీశైలంలో దేవీ దేవతలను అయితే దర్శించుకోవచ్చు. ఒకటి మల్లికార్జున స్వామి, ఇది వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగం. 12 జ్యోతిర్లింగాల్లో ఇది ఒక జ్యోతిర్లింగం అనమాట. అండ్ 18 శక్తిపీఠాలు అనుకుంటున్నాం కదా, అంటే చాలా శక్తిపీఠాలు ఉన్నాయి, అందులో 18 శక్తిపీఠాలు మెయిన్ అనమాట. 18 శక్తిపీఠాల్లో ఇది ఒక శక్తిపీఠం, భ్రమరాంబికాదేవి. ఇద్దరి దేవీ దేవతల్ని దర్శించుకుంటాం అనమాట. ఈరోజు మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తాను, స్టే ఆప్షన్స్ ఎలా ఉంటాయి, హిస్టరీ కొంచెం మీద అండ్ రోప్ వే, ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. వ్లాగ్ని అయితే పూర్తిగా చూడండి. వెళ్తున్న దారిలో మీకు చాలా టిఫిన్స్ ఉంటాయి, టిఫిన్స్, లంచ్ అదంతా ఉంటుంది. అంటే ఫుడ్ గురించి స్పెషల్గా మీరేం వీడియో చూడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నా. ఇక్కడ మీకు బగ్గీ అయితే ఉన్నాయి, అడుగుదాం పెయిడా లేదా ఓన్లీ ఏజ్డ్ పర్సన్స్కా ఏంటి అసలు. బగ్గీ అందరికీ ఉన్నా లేదంటే పెయిడా? ఓకే, సీనియర్ సిటిజన్స్ ఉంటారు. ఓకే. ఇప్పుడు మనకి శివమాల వేసుకున్న స్వాములు అందరూ వస్తారు కదా, వాళ్ళ కోసం కూడా దర్శనం టైమింగ్స్ ఉన్నాయి. ఎక్కువ మంది స్వాములు ఉన్నప్పుడు నార్మల్ భక్తులను ఆపుతారు. నేను లాస్ట్ టైం ఒక 2.5 years బ్యాక్ వచ్చాను, అప్పుడైతే క్రౌడ్ ఉండే కాదు. అండ్ ఇవన్నీ దగ్గరగా ఉండేవి, ఇప్పుడు ఇదంతా దూరం చేశారు. అండ్ రోడ్డు కూడా కొత్తగా వేశారనమాట. ఈ పక్కకే షాప్స్ ఉండేవి, ఆ ముందు కూడా చాలా వరకు మీకు చూపిస్తాను కదండి. ముందు చెప్పే కదా దగ్గరగా ఉన్న షాప్స్ ఈ సైడ్కి వచ్చేసాయి, సైడ్గా సపరేట్గా పెట్టినట్టున్నారు బ్లాక్స్ లాగా. ఇక్కడ బ్లాక్ ఉంది, ఆ ఫ్రంట్కి కూడా ఉంటుంది. మీకు దర్శనం అయ్యి వచ్చాక ఫుల్ డీటెయిల్స్ చెప్తాను ఏంటనేది. ఇటు నుంచి బస్ స్టాండ్ నుంచి అలా మీరు స్ట్రైట్గా వస్తే, అంటే బస్ దింపుతారు, అక్కడ నుంచి అలా స్ట్రైట్గా 1 kilometer వస్తే ఇక్కడ మీకు స్ట్రైట్గా గోపురం కనిపిస్తుంది. అక్కడే మీకు ఫ్రంట్ గేట్కి బయట కొబ్బరికాయలు కొట్టడం, దీపాలు పెట్టడం అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు కొబ్బరికాయ కొట్టి దీపాలు పెట్టవచ్చు అన్నమాట. బ్రోన్ అయితే కలిసాం. బ్రో ఆల్రెడీ నేపాల్ అండ్ భూటాన్ వెళ్ళారు కదా, ఇప్పుడు వెళ్తున్నారా ఇక్కడ నుంచి? రీసెంట్గా ఇండియా మొత్తం కంప్లీట్ చేసుకొని, అంటే కన్యాకుమారి, లదాఖ్. ఓకే,
సో అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు నేపాల్ భూటాన్ ఇంటర్నేషనల్ వెళ్తున్నాం. ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? నేను అనంతపూర్ నుంచి స్టార్ట్ అయ్యాను బ్రో. ఇది 4th డే అనమాట. ఇది 4th డే. శ్రీశైలం వచ్చాను. ఇక్కడ దర్శనానికి వచ్చాను. ఇప్పుడు అన్ఫార్చునేట్గా కలిసాను అనమాట. ప్లస్ అయితే ఇప్పుడు మనం దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. దర్శనం నుంచి వచ్చి ఇక్కడ బేసిక్గా అందరూ ఫొటోస్ తీసుకుంటారు అండ్ కొబ్బరికాయ దీపాలు అన్నీ ఉంటాయన్నమాట. ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. స్వాములు వచ్చారని చెప్పా కదా, స్వామిమాల వేసుకున్న వాళ్ళు. ఈ స్వామిమాల వేసుకున్న వాళ్ళకి కొంచెం దర్శనం అనేది వేరే పంపిస్తారు. అప్పుడు నార్మల్ వాళ్ళని అండ్ ఎనీ స్పెషల్ ఎంట్రీ దర్శనం వాళ్ళని స్టాప్ చేస్తారనమాట. ఆ స్టాప్ చేయడం వల్ల మనకు కొంచెం టైం పడుతుంది. ఇంకా ఇటు సైడ్ అనమాట దర్శనం. మీకు లైన్, చెప్పుల్ కౌంటర్, లగేజ్, ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు లాస్ట్లో చెప్తాను. అండ్ సైట్ సీయింగ్ అంతా కూడా డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. మైక్ పెట్టమంటాడో వదిలేయమంటాడో. మైక్ చెప్పలు ఉన్నాయి, చెప్పలు పెట్టేయాలన్నమాట. ఇలా వెళ్ళి టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని వచ్చి ఇలా వెళ్ళాలన్నమాట. ఎంట్రీ చూద్దాం. వెళ్ళి ఫస్ట్ అయితే టికెట్ అయితే తీసుకుందాం. 2:10 అయిపోతుంది. చెప్పులు పెట్టేసి ఇక్కడ ఉంటుంది. రూపీస్ దర్శనం 300 and 150 రూపీస్ దర్శనం టికెట్స్ అయితే ఇక్కడ తీసుకోవాలి. తీసుకొని ఇలా ఎంట్రీ ఉంటుంది. ఫోన్ అయితే పెట్టేస్తాను. దర్శనం అయ్యాక మళ్ళీ కలుద్దాం. దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాను. ఫోన్ అయితే పెట్టేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చెప్పులు పెడతారు, అక్కడ క్లాక్ రూము. దర్శనం చేసుకొని అలా ఎగ్జిట్ అవుతారు. ఇలా ఇంకా రోడ్ వేస్తున్నారు. ఇది 300 లైన్ అనమాట. 300, 150. మన దర్శనం అయితే పూర్తి అయిపోయింది. ఆల్రెడీ ఒక 30 మినిట్స్ అయితే పట్టింది అనమాట దర్శనం అవ్వడానికి. బేసిక్గా 300కి 150కి పెద్ద డిఫరెన్స్ లేదు. ఒక లైన్స్ ఉండవు అంతే. ఒక 10 లైన్లు తిరగాలి. 150 అయితే, 300 అయితే అవి తిరగరు, డైరెక్ట్గా వెళ్ళిపోతారు. అందరినీ డోర్ దగ్గర కలిపేస్తారు. పర్లేదు అనిపిస్తే 150 తీసుకోండి. 300 అంత అవసరం లేదు. అంటే నాకు అనిపించిన దాని ప్రకారం దర్శనానికి 150 ఆల్సో ఎనఫ్ అనమాట. మీకు ఇక్కడ తాళ్ళు, ఫొటోస్ అన్నీ ఉంటాయి. విభూది పళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. బేసిక్గా ఇంతకుముందు ఇక్కడ ఉండేవి ఇవన్నీ. రోడ్ ఎక్స్టెండ్ చేయడం వల్ల ఈ సైడ్కి ఒక బ్లాక్ లాగా కట్టుకున్నారు. ఇటు ఆ ఫ్రంట్కి కూడా ఉన్నాయి అన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళట్లేదు. నాకు బస్సుకి అయితే టైం అయిపోతుంది. నేను బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతున్నాను. మనం లాస్ట్ టైం సమ్మర్లో వచ్చాం. సమ్మర్లో వెళ్తున్నప్పుడు అయితే పెద్ద క్రౌడ్ అయితే లేరు. మేము ఎలా వెళ్ళామంటే VIP లాగా వెళ్ళిపోయాము అనమాట. వెళ్ళి జస్ట్ 10 మినిట్స్లో దర్శనం అయిపోయింది. నందీశ్వరుడు చుట్టూ ఇంతకుముందు ఉండేవి కాదు. 2.5 years బ్యాక్ అయితే చుట్టూ మార్కెట్స్ లాగా ఉండేవి కాదు. మొత్తం ఫ్రీగా ఉండేది. ఇప్పుడు మొత్తం అంతా ఫుల్, అంటే రిస్ట్రిక్టెడ్గా జస్ట్ ఆ లైన్లో వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేయడమే. ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడు ఎలా అంటే మేము 15 మినిట్స్ దర్శనం చేసుకున్నాము. చాలా బాగా జరిగింది అప్పుడు దర్శనం అయితే. ఇప్పుడు బాగానే జరిగింది. 300 హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. అదే మీరు ఫ్రీ ఈ క్రౌడ్లో వెళ్ళాలనుకుంటే మీకు 4 hours పడుతుంది. క్యాబిన్స్లో పెట్టేసి ఉంచేస్తారు అనమాట. మళ్ళీ బయటికి వెళ్ళడానికి టైం పట్టేస్తుంది. అదనమాట విషయం. నా చెప్తా
గైస్ ఇక్కడ నేను చాలా మాట్లాడాలనుకున్నా, చాలా మాట్లాడాను, కాకపోతే ఇక్కడ ఆడియో అయితే రికార్డ్ అవ్వలేదు, వీడియో మాత్రమే ఉందన్నమాట. చాలా డీటెయిల్స్ చెప్పాను, బట్ ఆడియో క్లిప్ అయితే మిస్ అయింది. అయితే మనకి చూసుకుంటే ఇప్పుడు నేను ఆటోలో అయితే ఇక్కడ శ్రీశైలం రోప్వే పాయింట్ దగ్గరికి అయితే వచ్చానమాట. మీకు టెంపుల్ దగ్గర నుంచి రోప్వే పాయింట్కి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్కి. అండ్ మీరు సింగిల్గా వస్తే మినిమం 20 ఛార్జ్ చేస్తారు. ఎక్కువ మంది ఉంటే మేబీ 10 రూపీస్ కూడా తేవచ్చు. అడల్ట్స్కి అయితే 80 రూపీస్, చైల్డ్కి అయితే 60 రూపీస్ అయితే ఉంది. టైమింగ్స్ చూసుకుంటే మార్నింగ్ 8 o'clock 7 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఉంటుంది రోప్వే అయితే. అండ్ క్రౌడ్ ఉన్నప్పుడు అయితే మాత్రం చాలా టైమింగ్ పడుతుంది. అయితే నాకు ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే మినిమం 2 hours పడుతుంది అని చెప్పారు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నా బస్సు అయితే టైం అవుతుంది. మీకు డీటెయిల్స్ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను, పైనుంచే చూపిస్తాను. అండ్ మీకు కింద ఫెర్రీ పాయింట్ కూడా ఉంటుంది అనమాట, ఫెర్రీ రైడ్ కూడా మీరు చేయొచ్చు. అండ్ ఆ ప్రైజింగ్ అనేది నాకు తెలిస్తే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ అదేవిధంగా ఇంకా మనకి నియర్ బై చాలా ప్లేసెస్ ఉంటాయి. అండ్ మీరు శ్రీశైలం వస్తే సైట్ సీయింగ్ అంటే లోకల్ ఏమేమి చూడాలనేది కూడా చెప్తాను చూడండి. సాక్షి గణపతి టెంపుల్ మనకి టెంపుల్ నుంచి 3 kilometers వస్తుంది. అండ్ పాలధార పంచదార అని ఉంటుంది, అదైతే మనకి 4 kilometers ఉంటుంది. ఇదేంటి కాదు, ఒక వాటర్ ఫాల్. అండ్ తర్వాత హటకేశ్వరం టెంపుల్ ఉంటుంది, అది టెంపుల్ నుంచి 5 kilometers వస్తుంది. నెక్స్ట్ శిఖరం వ్యూ పాయింట్ ఉంటుంది, అది 8 kilometers వస్తుంది. అండ్ ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4 అయితే మనకి ఒక ప్యాకేజ్ లాగా ఇస్తారు. ఈ 4 మనకి కొంతమంది 200 ఛార్జ్ చేస్తారు, కొంతమంది 150 ఛార్జ్ చేస్తారు, కొంతమంది 250 ఛార్జ్ చేస్తారు పెర్ పర్సన్కి. జీప్కి ఒక ప్రైజ్ ఉంటుంది, ఆటోకి ఒక ప్రైజ్ ఉంటుంది. అండ్ ఫిక్స్డ్ ప్రైజెసే ఉంటాయి, మ్యాక్సిమం మీకు ఏమి ఉండదు. ఒకవేళ టోటల్ జీప్ తీసుకుంటే మాత్రం ఒకవేళ 1000 అడిగారు అనుకోండి, ఒక 200 అయితే బార్గెన్ చేయండి, వాళ్ళు వస్తారు ఖచ్చితంగా. అండ్ అక్క మహాదేవి కేవ్స్ అయితే మనకి 10 kilometers ఉంటుంది, కాకపోతే అది వయా బోట్ వెళ్ళాలి. దాని ప్రైసింగ్ సపరేట్ ఉంటుంది, 650 అప్రాక్సిమేట్లీ ఉంటుంది అనమాట. అండ్ అది స్పెసిఫిక్ టైమింగ్స్లో ఉంటుంది, ఎవ్రీడే అవైలబుల్ ఉంటుంది అనమాట. అండ్ మనకి చెంచు లక్ష్మి ట్రైబల్ మ్యూజియం ఉంటుంది, అది కూడా మీరు విజిట్ చేయొచ్చు. అండ్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఉంటుంది, అది కూడా మీరు విజిట్ చేయొచ్చు. చెప్పాను కదా, అందులో నాగార్జున సాగర్ కాదు, శ్రీశైలం డ్యామ్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఇంకా మీరు స్టే ఆప్షన్స్ గురించి చూసుకుంటే మీకు శ్రీశైలంలో చాలా సత్రాలు అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ ఏంటంటే బేసిక్గా క్యాస్ట్ బేస్డ్ ఉంటాయి సత్రాలు. మీ ఆధార్ కార్డ్ బట్టి మీ క్యాస్ట్ ఇంటి నేమ్ చెప్తే మీకు ఆటో వాళ్ళే తీసుకెళ్ళి అక్కడ దింపుతారనమాట. ఎవరి క్యాస్ట్కి వాళ్ళకు ఉంటుంది. ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం ఇది, మనం మార్చలేము. ఏంటి బ్రో ఈ రోజుల్లో కూడా క్యాస్ట్ అంటున్నారంటే అదేం చేయలేము, శ్రీశైలంలో ఎప్పటి నుంచో వస్తున్నదే ఇది. అయితే అలా ఉంటుంది. లేదా మీరు ప్రైవేట్ సపరేట్గా హోటల్స్ తీసుకోవాలంటే చాలా కాస్ట్లీ ఉంటుంది. రిసార్ట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, మీరు అవి కూడా చూడొచ్చు. అండ్ మీకు ఓకే బ్రో శ్రీశైలం దేవస్థానం రూమ్స్ ఉండవా అంటే ఉంటాయి. శ్రీశైలం దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే బుక్ చేసుకోవాలి, కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ దర్శనం టికెట్స్ కూడా మీరు అందులో బుక్ చేసుకోవచ్చు, శ్రీశైలం దర్శనం టికెట్స్, అవి కూడా చెక్అవుట్ చేయండి, కింద అయితే లింక్ ఇస్తాను. అండ్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడైతే నందిని హోటల్కి వచ్చా, సెంటర్ దగ్గర మీకు ఎదురుగానే కనిపిస్తుంది, టేస్ట్ చేసి చెప్తా. బాగుంది గైస్. మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ విభూతి తీసుకున్నా, విభూతి అయితే 40 అండ్ లడ్డూ ప్రసాదం అయితే ఉంది, కాకపోతే చాలా పెద్ద క్యూ ఉందన్నమాట. ఇంకా నేను ఆ సైడ్ వెళ్ళడం అవ్వలేదు. ఇంకా ఇక్కడ నుంచి మనం బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం. బస్ స్టాండ్ ఇక్కడ నుంచి తెలుసు కదా 1 km ఉంటుంది. 3:30 బస్కైనా వెళ్తే మనం నెక్స్ట్ ఇంకో టెంపుల్కి వెళ్తున్నాం రేపు. అందుకని శ్రీశైల దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబికా దేవి దర్శనం, ఇద్దరి దర్శనం చాలా బాగా జరిగింది అనమాట. 12 జ్యోతిర్లింగాల్లో మన శ్రీశైలం జ్యోతిర్లింగం ఒకటనమాట. మనం ఆల్రెడీ వచ్చాము, వీడియో యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఇదే మొదటిసారి నేను శ్రీశైలంకి రావడం. ఇంతకుముందు కూడా వచ్చాను కానీ యూట్యూబ్ తర్వాత ఇదే. మనకి ఇక్కడ 18 శక్తిపీఠాలు మెయిన్ అనుకుంటారు. 18 శక్తిపీఠాల్లో ఇక్కడో శక్తిపీఠం ఇది. బ్రహ్మరాంబికాదేవి టెంపుల్ ఒక శక్తిపీఠం అండ్ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం అనమాట. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని ఒకసారి చెక్అవుట్ చేయండి. వీడియో నచ్చితే, ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. మేబీ నేను బిజీ షెడ్యూల్ వల్ల ఏవైనా విషయం మిస్ చేసి ఉండొచ్చు, తెలిసినా మిస్ చేసి ఉండొచ్చు. ఏమైనా మీకు ఎక్స్ట్రా తెలిసినా, మీకు ఇక్కడ ఏమైనా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, గుడ్ ఎక్స్పీరియన్స్, మీరు ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఏం జరిగింది, ఇలానే స్ట్రిక్ట్గా ఉండేదా, ఇంతసేపు దర్శనం అయ్యేదా, ఎనీ డీటెయిల్ మీరు షేర్ చేసుకుంటే కింద కామెంట్స్ చదివే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఒక 1 minute టైం కేటాయించి
మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి, లేదా ఈ వీడియో చూసాక మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగడం మాత్రం మర్చిపోకండి. అది సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బాయ్, టాటా.